హలో మామా బ్రోస్. ఇంకేముందిరా స్టూడెంట్స్ జాగ్రత్త. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డిప్రెస్ అవ్వద్దండి, హార్డ్ డెసిషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. కొంచెం పేషెన్స్గా, ఓపిక్గా కొంచెం మీ ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుండండి. కొంచెం పాజిటివ్గా ఉండే పీపుల్ సరౌండింగ్స్లో ఉండండి. వాళ్ళతోనే వెళ్ళండి, వాళ్ళతో ఉండండి. కావాలంటే నెగిటివ్గా ఉండే వాళ్ళతో ఉండొద్దండి. అసలు నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో కొంచెం తక్కువ ఉండండి. ఎందుకంటే ఈ సందర్భంలో మీకు నెగిటివ్ మాట్లాడారనుకోండి, మీ బ్రెయిన్ చాలా ఈజీగా తీసుకుంటుంది. ఆ నెగిటివ్ చాలా ఆలోచనలు వస్తాయి. కాబట్టి బీ పాజిటివ్గా. మీరు కాబడితే ఏదైనా పాజిటివ్ వాళ్ళ సరౌండింగ్స్ ఉంటే, ఏదైనా పాజిటివ్ మోటివేషనల్ వీడియోస్ కానీ, సంథింగ్ ఎంకరేజింగ్ టు, అంటే ఆ నెగిటివ్ని డిస్ట్రాక్ట్ చేసే వీడియోస్ కానీ, డిస్ట్రాక్ట్ చేసే థింగ్స్ కానీ చేసుకోండి. మీరు ఏమైనా గేమ్స్ ఆడితే గేమ్ ఆడుకోండి ఫ్రెండ్స్ అంతా వెళ్ళి. కాబట్టి సిచ్యుయేషన్లు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏ పరిస్థితి కంటిన్యూగా ఉండదు. ప్రతిదీ పోవాల్సిందే. చలికాలం వస్తుంది వెళ్ళిపోద్ది, ఎండాకాలం వస్తుంది వెళ్ళిపోద్ది, వర్షాకాలం ఎండిపోద్ది. సో అలా మనం కూడా అంతే. మన చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం కాలేజీకి వచ్చి యూనివర్సిటీ ఇలా అంటే ఏ పరిస్థితి అక్కడ స్టాండర్డ్ అనేది ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హార్డ్ డెసిషన్ తీసుకొద్దండి. కొంచెం పేషెన్స్గా. మీకు ఏదైనా నెగిటివ్ థాట్స్ కానీ, అలా నెగిటివ్ ఆలోచనలు ఏమైనా వస్తే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్కో, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరు కూడా మాట్లాడండి. ఆ క్షణాన్ని, ఆ సిచ్యుయేషన్ని ఇమీడియట్గా యూ హ్యావ్ టు డైవర్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఆ సిచ్యుయేషన్ ఇమీడియట్గా చేంజ్ చేయాలి. ఆ సిచ్యుయేషన్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనమాట. సో అలా మీరు చూసుకొని పాజిటివ్ మాట్లాడే వాళ్ళని, పాజిటివ్ వీడియోస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, కామెడీ సినిమాలు కానీ, ఏదైనా కానీ ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలంటే ఆ క్షణమే నువ్వు సంథింగ్ యూ హ్యావ్ టు డూ డిఫరెంట్ దాన్ దట్. దాని సిచ్యుయేషన్ అంటే నువ్వు వేరేది చేయాలి. వేరే ఏదైనా నీకు ఏది నచ్చితే ఫ్రెండ్స్ మాట్లాడి ఏదో ఒకటి సంథింగ్. సిచ్యుయేషన్ ఇప్పుడు ఉండదు. బిడే స్టార్ట్ అయింది. కొద్ది రోజుల తర్వాత పరిస్థితి చల్లబడుతుంది. అన్నీ కూడా మళ్ళీ ఇంతకుముందు వచ్చినట్టే వస్తాయి అన్నీ. తప్పదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు పార్ట్ టైం జాబులు ఇవన్నీ లేవంటే ఎకనామిక్ ఆటోమేటిక్గా పడిపోద్ది. ప్రతి రెస్టారెంట్ ఎవడోడు యాజ్ పర్ స్టేట్ నా ప్రకారం డబ్బులు తింటే వానికి నష్టము, ఇచ్చేవాళ్ళకి నష్టము, ప్రాఫిట్ ఇచ్చేవాళ్ళకి నష్టము, కంట్రీకి కూడా నష్టమైంది. కాబట్టి అది కొద్ది రోజుల తర్వాత వస్తాయి. కొంచెం పేషెన్స్గా ఉండండి. పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి జీవితంలో ఓపిక ఎంత ఇంపార్టెంట్ అంటే దిస్ ఇస్ ద కీ రోల్. ఎంత పేషెన్స్గా ఉంటే అంత ఇంకేముందా, నువ్వేం చెప్తావు, మేము డబ్బులు కట్టుకోలేక, ఇంట్లో ఫుడ్ తినలేకన్నా వస్తుంది ఆ పరిస్థితి. అదే ఓడ్చుకోవాలి మనం. స్ట్రాంగ్ చేసేది అదే పరిస్థితి. ఏదో విధంగా తల్లిదండ్రులు ఇప్పించుకొని కొద్ది రోజులు ఎట్లో గట్లా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రోజులు వస్తాయి. ఎప్పుడు ఇదే విధంగా ఉండవు. బీ కేర్ఫుల్. పేషెన్స్గా ఎటువంటి హార్డ్ డెసిషన్ తీసుకుందండి. కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ వాళ్ళతోనే కాంటాక్ట్ పెట్టుకోండి ఎప్పుడే కానీ. బీ పాజిటివ్ ప్లీజ్. అందరికీ